నా 4వ తారీఖు రోజు సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం పెట్టుకోరు నిరుద్యోగులు, మీరు మద్దతు ఉండబోతుందా? చేయని ఇప్పుడు కానీ వాళ్ళు ఎందుకో కొంత బీఆర్ఎస్ వాళ్ళతో పోతున్నట్టు నాకు కొన్ని వాళ్ళ బీఆర్ఎస్ భవన్లో కూడా కొంత కలిసినట్టు కనబడుతుంది. కానీ ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మనకి ఇలా మళ్ళా సెక్రటరియట్ ముట్టడించాల్సిన అవసరం లేకుండే. అంటే ఎవడైతే చంపిండో మళ్ళీ వాని సపోర్ట్ తీసుకోవడం అంటే మనకు మరి రేవంత్ రెడ్డి రేపు ఈజీగా కౌంటర్ వేస్తాడు. ఏమని ఇది హరీష్ రావు చేయించిండు, లేకపోతే ఇది కేటీఆర్ చేయించిండు, ఇది కేసీఆర్ చేయించిండు. ఉద్యోగం రానోళ్ళు, జాబ్కి అప్లై చేయని వాళ్ళు, అసలు చదువు రానోళ్ళు కూడా అందరు చేసిరు అని చెప్పి ఇప్పుడు ఆ చినగాని దయాకర్ అన్న కానీ, లేకపోతే మానవత్రాయ్ అన్న కానీ, బల్మూరు వెంకటన్న కానీ, రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు టార్గెట్ చేయడానికి అట్లా అవుతుందేమో నా డౌట్. ఇప్పుడు వాళ్ళు బీజేపీ నాయకులను కలిసారు, కాకపోతే స్పెషల్గా హరీష్ రావు గారికి మనం కలవడం జరిగింది. వాళ్ళ భవన్లోనే మీటింగ్ పెట్టుకున్నారు కదా, దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమంటారు అంటే వీళ్ళని హరీష్ రావే పంపిస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ అప్పుడు కదా రెచ్చగొట్టిండు, 1200 మందిని చంపిండు. ఇప్పుడు కూడా మళ్ళీ నిరుద్యోగులలో ఒక 1200 మందిని చంపైనా సరే మళ్ళీ కేసీఆర్ని సీఎం చేయాలని అనుకుంటున్నాడు అనేది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న మాట. కాకపోతే ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులు చాలా రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నిజంగా మరి రేవంత్ రెడ్డి దానిలో నిజం ఉందన్నట్ట, మేము ఉద్యోగాలు ఇస్తా అంటే వద్దంటుంది నిరుద్యోగులు అయిన ఒక మాటలు, అది నిజం ఎంతవరకు ఉందండి? ఉద్యోగాలు ఇస్తా అంటే ప్రపంచంలో ఎవ్వడు వద్దన్నాడు, కానీ రేవంత్ రెడ్డి చెప్పిన దానికి చేసిన దానికి చాలా ఫరక్ ఉంది. అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి సరే ఆయన చెప్తుండే నేను 50,000 60,000 ఇచ్చినట్టున్నాడు. సరే నువ్వు చెప్పినావు అనుకో 55,000 60,000 అంటున్నావు. మరి నీ లెక్క ప్రకారమైన 2 లక్షలు అంటే ఇంకా 1,40,000 వేయాలి కదా. ఈ 1,40,000 ఎప్పుడు వేస్తావు? దానికి జాబ్ క్యాలెండర్ ఏంది, ఏ డేట్లలో వేస్తావు, ఏ డిపార్ట్మెంట్లు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి, ప్రైమరీ స్కూల్లో ఎంత ఉంది, హయ్యర్ స్కూల్లో ఎంత ఉంది, లేదంటే జూనియర్ లెక్చరర్లు ఎన్ని ఉన్నాయి, డిగ్రీ లెక్చరర్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కానీ తర్వాత పోలీస్ జాబులు, కానిస్టేబుల్ జాబులు, ఎస్ఐ జాబులు ఎన్ని ఉన్నాయో అది ఏ సంవత్సరం ఎన్ని వేస్తారో అనేది వీళ్ళు ఈజీగా వేయాలి. దానికోసం కొట్లాడాలి, ఖచ్చితంగా కొట్లాడాలి. కానీ నాకు వ్యక్తిగతంగా ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే మైనస్ అవుతుందేమో, రేపు ఈజీగా సాఫ్ట్ కార్నర్ చేస్తారేమో. రేపు ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఒక్క జాబ్ కూడా వేయరు. ఎందుకంటే మొన్నటి మేనిఫెస్టోలో కూడా మేము 2 లక్షలు వేస్తామనో, 1,00,000 వేస్తామనో, 50,000 వేస్తామనో వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా లేదు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. రేపు మళ్ళీ వాళ్ళు ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఒక్క జాబ్ కూడా వేయకపోగా మామూలు కొట్టరిగా అప్పుడే గోషామాల్ స్టేడియంలో తెల్లందాక వేసి మనలాంటి వాళ్ళని ఎంత నరకం చూపెట్టారు అంత చూపెట్టారు. మళ్ళీ పోయి వీళ్ళు అలాతో కలిస్తే నేనేమంటే నిరుద్యోగులలోనే అనేక శక్తి ఉంటుంది. నిరుద్యోగులు అంటే చాతగానోళ్ళు కాదు, నిరుద్యోగులు అంటే అసమర్థులు కాదు, నిరుద్యోగులు అంటే నిరుద్యోగులు నియంత్రణ గద్దెదించినటువంటి యుద్ధ వీరులు. నిరుద్యోగులు అంటే జ్ఞాన ఖడ్గాలు. వాళ్ళు అనేక పుస్తకాలు చదువుతారు. నిరుద్యోగంగానే అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు ప్రభుత్వాలు తక్కువ అంచనా వేస్తాయి, చులకనగా చూస్తాయి. కానీ నిరుద్యోగులు అంటే భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఫ్రెంచ్ విప్లవము, ప్రపంచ చరిత్ర ఇవన్నీ చదివిన వాళ్ళు కారల్ మార్క్స్ గురించి కానీ, లేకపోతే ప్రపంచంలో అనేక యుద్ధాల గురించి కానీ చదివిన వాళ్ళు. వాళ్ళకి భగత్ సింగ్ గురించి తెలుసు, తర్వాత నెహ్రూ గురించి తెలుసు, అంబేద్కర్ గురించి తెలుసు, ఇట్లా చంద్రశేఖర్ ఆజాద్ గురించి తెలుసు, సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసు, శివాజీ గురించి తెలుసు. వీళ్ళలోనే ఇంత జ్ఞానం పెట్టుకొని డిప్లొమా డిస్కంటిన్యూ చేసిన హరీష్ రావు తట్టుకుపోతే హరీష్ రావుకి ఏం తెలియదు. యాక్చువల్లీ వీళ్ళకున్నంత తెలివి వీళ్ళకున్న దాంట్లో సగం కూడా హరీష్ రావుకి లేదు. రబ్బర్ చెప్పులతో రాజకీయాలలోకి వచ్చినటువంటి వ్యక్తుల 1000 కోట్లకు పడగెత్తితే నువ్వు అవినీతి పరుని కౌగులించుకుంటే నిరుద్యోగులకు ఎంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రేపు రేవంత్ రెడ్డి ఈజీగా టార్గెట్ చేస్తాడు కదా. నువ్వు నయంతో తిరిగి నేను మంచోన్ని అంటే నీ కాజు కోసం నయంది కూడా సపోర్ట్ తీసుకుంటావా? నయంది ఎవడన్నా సపోర్ట్ తీసుకుంటాడా? తీసుకుంటారా? నిరుద్యోగులకు మద్దతే కానీ నిరుద్యోగులకు మద్దతు బీఆర్ఎస్ వాళ్ళ తడికి పోతే రేపు రేవంత్ రెడ్డికి ఈజీగా టార్గెట్ అవుతారు. ఇగో చూడండి, ప్లే చేస్తారు, ఒక స్క్రీన్ వేసి ఇగో హరీష్ రావు, ఇగో ఇక్కడ ఇలా పలానా, ఇగో పలానా, వీళ్ళందరికీ ఇగో వీళ్ళ ఇచ్చి డబ్బులు ఇచ్చో లేకపోతే ఇచ్చేసో అది చేసో వీళ్ళు రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నెపంతో మళ్ళీ ఉద్యోగాలు వేయకుండా ఉండే ఛాన్స్ ఉంటామో నా అభిప్రాయం. అట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళలోనే చాలా జ్ఞానం ఉంది, వీళ్ళ సొంతంగా చేసుకోవచ్చు కదా, పోయేదేముంది అంటున్నాను. ఆ నిరుద్యోగుల పోరాటం చేసేదాన్ని గ్రూప్ ఆస్పిరెంట్ లేరు, కావాలనే పార్టీ వాళ్ళే నడిపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనడానికి ఉంటుంది. నిజమైన వాళ్ళ నేను అనేది ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు లాంటి వ్యక్తి, లేకపోతే బాల్కా సుమన్ లాంటి వాళ్ళు,
అప్పట్లో బీఆర్ఎస్ చాలా మంది మంచి వాళ్ళ మీద కూడా పెట్రోల్ పోసి కాలబెట్టిరు అంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మంచి చదువుకుంటున్న విద్యార్థుల మీద కూడా ఉద్యమం సల్లారుతుంది, దీన్ని ఇంకా పైకి లేపాలని చెప్పేసి కొద్దిమంది మీద వీళ్ళే పెట్రోల్ పోసి చంపిర్రు అనేది వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈవెన్ హరీష్ రావు కూడా పెట్రోల్ మీద పోసుకొని అగ్గిపుల్ల ముట్టించుకోలే, అంటే రెచ్చగొడతాడు. ఆయనను చూసి శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరాస్తాలో పెట్రోల్ నిజంగా పోసుకున్నాడు. అయ్యో హరీష్ రావు చచ్చిపోతాడేమో, హరీష్ రావు చచ్చిపోవడం ఎందుకు అని చెప్పి ఇట్లా చేస్తారని వాళ్ళ మీద ఆల్రెడీ బ్లేమ్ ఉంది. నిజానికి వాళ్ళు అత్యంత పేదరికం నుంచి వచ్చి కల్వకుంట్ల ఫ్యామిలీ దగ్గర, కవిత దగ్గర సినిమా చూడడానికి డబ్బులు లేకపోతే 5 రూపాయలు గోనే ప్రకాష్ రావుని అడుక్కునేదట. కేటీఆర్ నిజాం కాలేజీలో చదువుకున్నాడు, అంటే పెద్ద పెద్ద రిచెస్ట్ అమెరికాలోనో ఇంకొకనో చదువుకోవడానికి పోలే, అంటే కేసీఆర్ చెతక్ మీద తిరిగేటోడట. అంటే అంత పేదరికం నుంచి వచ్చి ఇలా విమానాలు, బంగారాలు, బుర్జ్ ఖలీఫాలు, ఇండ్లు, 300 ఎకరాల ఫామ్ హౌస్, వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులు, అట్లాంటి వాళ్ళతో నీళ్ళు పోతే అంటే మనకు ఉద్యోగాలు కావాలి కానీ క్రిమినల్స్తో చేతులు కలపడం అవసరమా అని రేపు ఎవరైనా కౌంటర్ చేస్తే మీరు ఏం చెప్తారు? మనకు ఉద్యోగాలు రావడం కోసం క్రిమినల్స్తో చేతులు కలుపుతారా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్తారనేది నాకు అది భయంకరంగా ఉంది. ఇప్పుడు నిరుద్యోగులకు ఎలా మరి జాబులు తెచ్చుకోవాలి, ఉద్యోగాలు సాధించుకోవాలంటే ఎలా అంటారు మీరు? నేను అదే అంటున్నా, గులాబీ జెండా కనబడొద్దు నిరుద్యోగుల ఉద్యోగాలలో. మీరు అనొచ్చు బీజేపీలో తట్టుకుపోయారు కదా, ఇంకో పార్టీ తట్టుకుపోయారు అంటే బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాలేదు. ఒకవేళ అధికారంలోకి వచ్చి నాశనం చేస్తే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆల్రెడీ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు మిగిలినాయంటే అది ఎవడి నిర్లక్ష్యం వల్ల, ఎవడి అసమర్థత వల్ల, ఎవడి నిరంకుశం వల్ల 2 లక్షల ఉద్యోగాలు మిగిలినాయి. గ్రూప్ 1 పేపర్ లీక్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు కాదా? న్యూజిలాండ్కో కెనడాకో జాబులు అమ్ముకోలేదా? కొద్దిమంది ఇక్కడనే తంబ్ ఇంప్రెషన్ లేకుండా ఎగ్జామ్స్కి అలౌ చేయలేదా? అప్పుడు లీక్ అయితేనే కదా ప్రవళిక చచ్చిపోయింది. ఎంసెట్ 4-5 సార్లు లీక్ చేయలేదా? గోదావరి కనీలో బీఆర్ఎస్ వాళ్ళు జాబులు అమ్ముకోలేదా? గ్రూప్ 2 జాబులు కవిత నిజామాబాద్లో ఒకటే సెంటర్లో గ్రూప్ 2 గ్రూప్ 1 అమ్ముకున్నారు అన్నది లేదా? లేకపోతే గ్లోబరీన సంస్థకి ఇస్తే ఇంటర్మీడియట్లో పిల్లలు అనేక మంది అవకతవకలు చేయడం వల్ల 70-80 మార్కులు వచ్చిన వాళ్ళకు 0 మార్కులు రావడం వల్ల ఎంతమంది సూసైడ్ చేసుకోలేదు? ఇవన్నీ ఇప్పుడే మర్చిపోయిరా అనేది రేవంత్ రెడ్డి రేపు అడిగితే, కాంగ్రెస్ వాళ్ళు రేపు అడిగితే మనం ఏడ సమాధానం చెప్తాం అంటున్నా. వాళ్ళ హరీష్ రావు అనేటోడు ఏం చదువుకోలేదండి, డిప్లొమా డిస్కంటిన్యూ, ఆయన సపోర్ట్ మీకు ఎందుకు అంటున్నా నేను? ఏం అవసరం? మీకే నాలెడ్జ్ ఉంది, మీకే శక్తి ఉంది, మీకేం తక్కువ? మీరు అనుకుంటే ఏదైనా కేసీఆర్నే గద్దె దించిన వాళ్ళు కదా, మళ్ళీ మీరే గద్దె దించి మీరే నెత్తి మీద ఎత్తుకునడం ఏందని రేపు అడిగితే ఏం చెప్తారు అంటున్నా. నాలుగులో సెక్రటేరియట్ ముట్టడి ఉంది, నిరుద్యోగులంతా దాదాపు 10,000కి ఎక్కువ మంది కూడా పెట్టబోతారు. నిజంగా మీ దగ్గర వచ్చి మీకు సపోర్ట్ కావాలంటే వాళ్ళకి ఏం చెప్తారు అన్న? అదే నాకు సపోర్ట్ కావాలంటే మీరు బీఆర్ఎస్ వాళ్ళను పక్కకు పంపండి, దాని తర్వాత నేను సమాధానం చెప్తాంట. బీఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, గులాబీ కండువాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి 80,000 పుస్తకాలు చదివిన ఇన్వాల్వ్ చేస్తే నేను ఇన్వాల్వ్ కాలేను. థ్యాంక్ యూ.